ఆంధ్ర జనాలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు గడియ రికాం లేకుండా పనిచేస్తున్నాడోల్లా సీఎం చంద్రబాబు సారు. ఇగియాల పోలవరం జిల్లా రంపచోడవరంలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతోటి ఆత్మీయ సమావేశం పెట్టి చదువుకునే పిల్లలకు కూటమి సర్కారు ఇప్పటివరకు ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నదో చెప్పుకొచ్చిండు సారు. చదువుల మంత్రి లోకేష్ సార్ కూడా పాల్గొన్నాడు ఈ కార్యంలో. మరిగా ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పార్రోల్లా. భవిష్యత్తులా పిల్లలే ఆస్తి, పిల్లలు ఉడితే భారం కాదు, అదో ఆదాయంగా మార్చినామన్నాడు సీఎం చంద్రబాబు సారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం పెట్టిన మెగా పీటీఎం కార్యంలో సీఎం సారు, చదువుల మంత్రి లోకేష్ సార్లు ఇద్దరాకం పాల్గొని పిల్లల అయ్యవ్వలు చదువులు చెప్పే సార్లతోటి ములాఖాత్ అయి బడి పిల్లలకు ఇప్పటిదాకా కూటమి సర్కారు చేసిందేంటిది, చెయ్యబోతున్నది ఏంటిది అనేది చెప్పుకొచ్చిండ్రు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పైసలు జమ చేస్తున్నామన్న చంద్రబాబు సారు 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు చెప్పిండు. ఇక ఇదే కార్యంలో పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారో చెప్తుంటే సాత్విక్ అనే తమ్ముడు ఐఏఎస్ అయినాక మీకే రిపోర్ట్ చేస్తానంటే సీఎం చంద్రబాబు సారిగో ఇట్లా అనికొచ్చిండు. ఈ రంపచోడవరం నుంచే పోలవరం నుంచే ప్రపంచానికి సేవలు అందించే స్టూడెంట్స్ ని తయారు చేస్తామని మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ గట్టిగా మీరు కూడా సంకల్పం చేసి సాత్విక్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరేం కావాలనుకున్నారు మీరు కూడా సంకల్పం చేయండి. ఆల్ చిల్డ్రన్, అందరు పిల్లలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పోలవరం నుంచే దునియా మెచ్చే స్టూడెంట్స్ ను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు సార్ అంటే చదువుల శాఖ మంత్రి లోకేష్ సారు మాట్లాడుకుంటా గిట్ల కోరుకొచ్చిండు తల్లిదండ్రులను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. చదువుకున్నోళ్ళు రాజకీయాలకు రావాలి, చదువుకున్నోళ్ళు రాజకీయాలకు వస్తే దేశానికి చాలా మంచి జరుగుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. స్టేజ్ మీదకి పోయిన పిల్లలందరూ తల్లుల ఆశీర్వాదం తీసుకుంటే లోకేష్ సారు కూడా చంద్రబాబు సారు కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకున్నాడు. ఇక చంద్రబాబు సారు మాట్లాడుకుంటా లోకేష్ సారును మస్తు మెచ్చుకున్నాడు కూడా. అటెంక పిల్లలతోటి కలిసి నేల మీదనే కూర్చొని పగటి బువ్వ తినుకుంటా మస్తు ముచ్చట్లు పెట్టిండ్రు ఇద్దరు సార్లు. స్నాక్స్ ఏం పెడుతున్నారని సీఎం సారు లోకేష్ సార్ని అడిగితే మధ్యాహ్నం భోజనంలో పల్లి పట్టీలు, పొద్దుగాల పూట రాగి జావ పెడుతున్నామని చెప్పుకొచ్చిండు చదువుల మంత్రి. అయితే పల్లి పట్టీలు పిల్లలు ఇంటికి వంగిస్తే మంచిగుంటదన్నాడు చంద్రబాబు సారు. ఏదేమైనా పిల్లలకు బలమైన తిండి పెట్టాలని కోరిండు సీఎం సారు. ఇంకా మంచి తిండి పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం, విద్యార్థులకు కంటి పరీక్షలు సుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చిండు లోకేష్ సారు. ఇక తినుడు పూర్తయి సీఎం సారు లేవబోతుంటే పక్కపొంటి కూసున్న బుజ్జి పోటువలు దిగాలనుంది సారు మీతోటి అని అనగానే అడిగిన పిల్లలందరితోటి పోటువలు దిగిండు సీఎం సారు. మొత్తానికో పక్క సర్కారు బళ్లను సక్కదిద్దుకుంటేనే ఇంకో పక్క తల్లికి వందనం పేరిట పిల్లలకు ఆర్థిక సాయం చేసుడే కాకుండా తాపకోసారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులతోటి మీటింగు పెట్టి అసలు సీసలు భావి భారత పౌరులను తయారు చేసుట్లా తగ్గేదేలే అన్నట్టు ముంగటికి పోతున్నది ఆంధ్రాల కూటమి సర్కారు. అట్లనే ఆగస్టులో సంజీవని అనే ఓ ప్రాజెక్టు కూడా తేవోతున్నారు. చూడాలే మరి సర్కారు బడుల కోసం అందులో చదివే పిల్లల కోసం రేపు ఇంకా ఎసొంటి గొప్ప నిర్ణయాలు చేస్తారనేది.